నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అఖండ తాండవం వాస్తవానికి ఒక్క చిన్న గ్లిమ్స్తో పూర్తి రికార్డులు బద్దలు కొట్టేసిందని చెప్పాలి. పూర్తి బిజినెస్ లెక్కలు మార్చేసిందనే చెప్పాలి. అఖండ తాండవం రిలీజ్ ఎప్పుడు అని చెప్పేదానికి ఈరోజు టీం మాత్రం ఒక అప్డేట్ అయితే ఇచ్చేసింది. అదే ఈ అప్డేట్. అయితే ఈ అప్డేట్లో చెప్తున్న పాయింట్స్ ఏంటి అంటే, ఏదైతే ప్రేక్షకులు ఉన్నారో దీన్ని అఖండ గతంలో వచ్చినటువంటి అఖండ 1 ఏదైతే ఉందో అది ఇచ్చినటువంటి ఒక భారీ విజయాన్ని మా మీద ఒక పెద్ద బాధ్యతను పెట్టింది. సో యథావిధిగా నార్మల్గా మేము తీసి మీ ముందు పెట్టలేము, మాకు ఆ బాధ్యత అనేది ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఈ సినిమాకి సంబంధించి మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. విఎఫ్ఎక్స్ కావచ్చు, లేదంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి ఒక గ్రాఫికల్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా అనుకున్న టైం అంటే ఏదైతే సెప్టెంబర్ 25 అని అనుకున్న టైం ఏదైతే ఉందో ఈ టైంకి మేము పర్ఫెక్ట్ సినిమాని మేము పెట్టలేకపోతున్నాము. సో అది కాక రౌండ్ ద క్లాక్ అంటే 24 గంటలు ఆ యొక్క విజువల్స్ కావచ్చు, విఎఫ్ఎక్స్ కావచ్చు, వీటన్నిటి మీద దృష్టి పెట్టి మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. కానీ సెప్టెంబర్ 25 లోపల మేము ఈ సినిమా పెట్టలేము అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ గతంలో వచ్చిన ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయిన అంటే మనం చూసాం బోయపాటి సీన్ గారు కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ గారు కావచ్చు, BB3 కాంబినేషన్ ఏదైతే ఉందో బ్లాక్ బస్టర్ సినిమాగా మనందరికీ తెలిసిందే. అఘోరా గెటప్లో బాలకృష్ణ గారు ఎలా ఉన్నారో సంగతి మనం అక్కడ చూసాం. ఇప్పుడు అఖండ తాండవంలో బాలకృష్ణ గారు ఎలా ఉండబోతున్నారో చిన్న గ్లిమ్స్తోనే పూర్తి మార్కెట్లో ఉన్నటువంటి ఒక బిజినెస్ లెక్కలన్నీ కూడా ఒక్క చిన్న గ్లిమ్స్తో మొత్తం మారిపోయాయి. ఇప్పుడు అఖండ తాండవంలో బాలకృష్ణ గారు ఎలా ఉండబోతున్నారు ఏంటి, దీని అప్డేట్స్ గురించి మాత్రం అతి తొందరలోనే మళ్ళీ అఖండ 2కి సంబంధించినటువంటి ఈ యొక్క టీం మాత్రం తొందరలోనే కొంత అప్డేట్ అయితే మనకి ఇవ్వబోతుంది. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే, మేము 24 గంటలు ఈ సినిమా పైన మేము కష్టపడుతూనే ఉన్నాం. కాకపోతే సెప్టెంబర్ 25 ఏదైతే ఉందో ఆ తేదీకి మేము అనుకున్నట్టుగా అంటే వాళ్ళు ఇంకొక పెద్ద విజువల్ వండర్ని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి చూస్తున్నారు. ఆ యొక్క వండర్ని క్రియేట్ చేయాలంటే మనకు ఈ టైం సరిపోదు. కాబట్టి మీరు వెయిట్ చేసేదానికి ఖచ్చితంగా మీరు ఎంతకాలం అయితే వెయిట్ చేస్తారో దానికి ఖచ్చితంగా ఒక వర్త్ అంటే ఖచ్చితంగా దానికి ఒక విలువనిస్తూ ఆ విలువకు తగ్గినట్టు సినిమాని మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి అఖండ తాండవం టీం అయితే వెల్లడించింది. కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే, బాలకృష్ణ గారికి అఖండ తాండవంకి సంబంధించి సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ నచ్చలేదు, కొంత షూట్ ఏదైతే తీశారో అది కొంత నచ్చలేదని చెప్పి తెలుస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో అంటే క్లైమాక్స్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఎండింగ్ అనేది అత్యద్భుతంగా ఉండాలని చెప్పేసి బాలకృష్ణ గారు సజెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో బాలకృష్ణ గారు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన పాయింట్స్ దీన్ని ఖచ్చితంగా మళ్ళీ రీషూట్ చేద్దాం, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి బాలకృష్ణ గారు చెప్పారట. కానీ టీంలో కొంతమంది కావచ్చు లేదా ప్రొడ్యూసర్లు కావచ్చు ఉన్నదాన్ని ఎడిటింగ్లో కొంచెం స్కిల్స్ కొంచెం మార్చి దాన్ని తీసుకెళ్ళిపోదాం, సెప్టెంబర్ 25 రిలీజ్ చేద్దామని చెప్పేసి అంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు ససేమిరా అని చెప్పేసి చెప్పారట. సో సెకండ్ పార్ట్లో వస్తున్నటువంటి ఒక ఫైటింగ్ సీన్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మిగతా కొన్ని సన్నివేశాలు కావచ్చు, ఎమోషనల్ సన్నివేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా రీటేక్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి ఒక సజెషన్స్తోని ఎవరైతే మేకర్స్ ఉన్నారో బోయపాటి సీన్ గారు కూడా అంగీకరించి వాస్తవానికి ఇదొక వారం క్రితమే రిలీజ్ అవ్వాల్సింది. కానీ మళ్ళీ ఎక్కడో లేదు సెప్టెంబర్ 25కే రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేకర్స్ చెప్పడంతో కానీ దాన్ని విభేదించడంతో బాలకృష్ణ గారు ఈ సినిమా కొంత పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి అన్నారు. కానీ ఎప్పుడు రిలీజ్ అనేది చెప్పలే. వాస్తవానికి సెప్టెంబర్ 25 కాస్త అక్టోబర్లో రాబోతుందా అంటే అక్టోబర్లో కూడా ఛాన్సెస్ తక్కువే అని చెప్పి అనిపిస్తుంది. వాస్తవానికి సెప్టెంబర్ 2వ తారీఖున అఖండ సినిమా రిలీజ్ అయ్యి గతంలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. బాలకృష్ణ గారు అఘోరా గెటప్ అయితే ఒక హైలైట్ అనేది చెప్పుకోవాలి. అదేవిధంగా అదే సెంటిమెంట్ మనం చూసాం, గతంలో కూడా వచ్చినటువంటి పుష్ప సినిమా కూడా డిసెంబర్లోనే వచ్చింది. సో డిసెంబర్ సెంటిమెంట్గా పెట్టుకున్నారా, డిసెంబర్ లాస్ట్ వీక్ ఏదైతే 18వ తారీఖు కావచ్చు లేదంటే ఒక 20వ తారీఖు కావచ్చు ఈ టైంలో పెట్టుకుంటే అటు క్రిస్మస్ సెలవులు
క్రిస్మస్ సెలవుల తర్వాత మనం చూసుకుంటే న్యూ ఇయర్కి సంబంధించినటువంటి సెలవులు, దాని తర్వాత సంక్రాంతి సెలవులు. సో అఖండ సినిమాకి ఒక లాంగ్ వీకెండ్ కావచ్చు, లేదా లాంగ్ ఏదైతే మనకి ఫెస్టివల్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో, హాలిడేస్ ఏవైతే రాబోతున్నాయో, సో డిసెంబర్ 20 తర్వాత ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా అని కూడా కొంత సంకేతాలు అయితే అందుతున్నాయి. సో దీనికి సంబంధించి బాలకృష్ణ గారు అనుకున్నటువంటి ఒక రీషూట్ జరగబోతుంది. అదేవిధంగా బోయపాటి గారు ఏదో ఒక విజువల్ వండర్ చూపించాలనుకుంటున్నారు, దానికి కూడా ఒక మంచి టైం అయితే దొరుకుతుందని చెప్పి అనుకున్నారు. అయితే వాస్తవానికి చెప్పుకోవాలంటే ఆగస్టు 14న కూలీ ప్లస్ వార్ 2 అనుకున్నారు, కానీ 2 సినిమాలు కూడా అనుకున్నంత ఫలితాలు అయితే 2 ఇవ్వలేదని చెప్పుకోవాలి. అదేవిధంగా మరో పెద్ద యుద్ధం రాబోతుంది, అది సెప్టెంబర్ 25. ఒకే రోజు అఖండ తాండవం, ఓజీ, అటు పక్కన పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన చూసుకుంటే మనకి బాలకృష్ణ గారు, ఇంకో పక్కన హిందూపురం ఎమ్మెల్యే, ఇంకో పక్కన డిప్యూటీ సీఎం. అదేవిధంగా చూసుకుంటే ఇద్దరు కూడా కూటమికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు నేతలు. అది కాకుండా కూటమిలో ఉన్నటువంటి ఒక ఏకైక హీరోలు వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరికి సంబంధించి ఒకే రోజు సినిమా పడబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్యాన్స్ మధ్యన ఒక పెద్ద వార్ జరగబోతుందని చెప్పి అనుకున్నారు. కానీ విజువల్ వండర్స్ ఏవైతే చూపించాలనుకుంటున్నటువంటి బోయపాటి శ్రీని గారికి మాత్రం కొంత టైం కావాలని చెప్పి అనుకోవడం. అది కాక బాలకృష్ణ గారు కూడా ఖచ్చితంగా ససేమరా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను మనం రీషూట్ చేద్దాం, ప్రాబ్లం లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి చెప్పడం, రీషూట్కి మళ్ళీ ఓకే చెప్పడం. సో బాలకృష్ణ గారు ఇచ్చిన సజెషన్తోనే ఇప్పుడు సినిమా కొంత టైం అయితే పడింది. సో అది కాక మనం చూసుకుంటే 100కి 100% డిసెంబర్లో రాబోతుందా, నవంబర్లో దివాళీ కానుకగా రాబోతుందా, లేదా అక్టోబర్లోనే రాబోతుందా అంటే ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే అఖండ తాండవం సంబంధించి టీం మాత్రం ఒక మంచి క్రేజీ అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. సో మొత్తానికి అఖండ తాండవంలో ఎలాంటి సంచలనాలు మనం చూడబోతున్నాం, ఒక విజువల్ వండర్గా మన ముందు రాబోతుంది. సో ఎలా ఉంటుందో చూద్దాం మరి. నమస్తే.